పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవాలు వాడవాడలా ఘనంగా నిర్వహిస్తున్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని చక్కటి విద్యుత్ కాంతులతో వినాయకుని విగ్రహ ప్రతిమలను పెట్టడం జరిగింది. ముఖ్యంగా గుమ్మలక్ష్మీపురంలో కొండవీధి, మధ్యవీధి, సాయి యూత్ ఆర్టీసీ కాంప్లెక్స్ వీధి, మెయిన్ రోడ్ మరియు ఎల్విన్పేట తదితర గ్రామాలలో కుల మతాలకు తావు లేకుండా అందరూ కలిసి ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. సంవత్సరంలో మొదటగా వచ్చే ప్రథమ పండుగ వినాయక చతుర్థి కావున భక్తి శ్రద్ధలతో గ్రామంలో చిన్నపిల్లలు, మహిళలంతా పాల్గొని యువత సారథ్యంలో అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతులతో గ్రామాలలో మొత్తం పండుగ వాతావరణం ఏర్పడింది. మరీ ముఖ్యంగా విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని విశ్వ బ్రాహ్మణులంతా భక్తి శ్రద్ధలతో విశ్వకర్మ విగ్రహ ప్రతిమను పెడుతూ సంవత్సరం మొత్తం వృత్తిరీత్యా వడ్రంగి పనులు సక్రమంగా జరగాలని, గ్రామానికి ప్రజలకు మంచి జరగాలన్న సదుద్దేశంతో 3 రోజులు ఈ కార్యక్రమం ఘనంగా చేస్తున్నారు. అలాగే అన్న సమారాధన కార్యక్రమాన్ని విశ్వ బ్రాహ్మణులు నిర్వహించారు. స్వామివారి యొక్క తీర్థ ప్రసాదంలో స్వీకరించవలసిన కోరుతున్నాను. సాయంత్రం 6 గంటలకి మన సాయి యూత్ మహిళలచే ఇక్కడ లలిత సహస్రనామాలు పఠించడం జరుగుతుంది. కనుక మీడియా కదా గుర్తిని అప్పలాచార్య గారు కూర్చున్నారండి, వారికి వెల్కమ్. 4 వెర్షన్ అండి. 4 వెర్షన్లో కూడా ఎందుకంటే నోములన్నీ పండినాయి రామయ తండ్రి స్వామి పంటెను. విఘ్నాలు తొలగించే వినాయకుని ప్రథమ దేవుని పూజా కార్యక్రమాలు ఈ గుమ్మలక్ష్మీపురం గ్రామంలో అన్ని వీధులలో కూడా కులమత భేదాలు లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా కొండవీధి, మధ్య వీధి, ఆర్టీసీ కాంప్లెక్స్ వీధి, శృంగవరపు వీధి, గడ్డి కాలనీ, మెయిన్ రోడ్డు, అలాగే తదితర ప్రాంతాల్లో కూడా అందరూ కూడా భక్తి భావంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుంటున్నారు. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ కులముకు చెందిన వారు ఆ పూజలు కూడా చేస్తున్నారు.